హాయ్ అనుష కృష్ణ. హాయ్ సార్. హాయ్. కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ లక్ష్మి. సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఉన్న ఫీలింగ్కి సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఉన్న ఫీలింగ్కి అసలు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఆ, నిజంగా నిజంగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చావు, ఉంటావు, ఇక్కడే ఉంటావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది లక్ష్మి క్యారెక్టర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే? అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి సార్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్. అంటే తెలుగు ఆడియన్స్కి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు వానంలో కొంతమంది వెళ్ళి ఒక రీల్ చేశారు. వానంలో కాదు, వానలో 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 వెళ్ళి మీ తెలుగుని నేను అప్పుడప్పుడు సరి చేస్తాను. Please sir, చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి తప్పు చేసినప్పుడు చెప్తే మళ్ళీ ఆ తప్పిన తొలగి అవునవును. ఇలా. అవునవును. అది Right? నేను గుర్తు పెట్టుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాను. అదే. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఎవరెవరు చూసారో వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి ఫుడ్ ఫాల్ పెరుగుతుంది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ చాలా ఆడవాళ్ళు ఎవరు చూస్తున్నారు రిలేట్ అవుతున్నారు. ఆ, అది నాకు ఇప్పుడు అదే పీవీఆర్లో ఒక వర్క్ చేసే ఒక లేడీ వచ్చి నాకు చెప్పింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. నేను చాలా రిలేట్ అయింది. అది వాజ్ వెరీ ఇమోషనల్. అంతే కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఫీల్ అయ్యి వచ్చి మీ క్యారెక్టర్ని నేను ఫీల్ అవుతున్నానని చెప్తే అంతకంటే అదృష్టమే ఉంటుంది. అవునవును సార్. అనుష, ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా గ్రూప్ ఇంటర్వ్యూస్లోనే చూశాను, కలిశాను. వ్యక్తిగతంగా మీరేంటో నాకు తెలీదు. ఒక్కసారి వాట్ ఈజ్ యువర్ బయో? భయం అంటే నేను యాక్చువల్గా ఇంజనీర్. అది అయిన తర్వాత నేను హాబీగా థియేటర్ షో స్టార్ట్ చేశాను థియేటర్లో. అదైన తర్వాత థియేటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒకరు లైక్ ఇలా ఆడిషన్ చేయొచ్చు ఫిలింకి అని ఒక కన్నడ ఇండస్ట్రీకి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో పోస్ట్ కోవిడ్ నేను ఇది ప్రాపర్ కెరియర్గా తీసుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జెడ్ కెరియర్గా. అది వదిలేసి లైక్ ఐ క్విట్ మై జాబ్ యాజ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ అన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఓకే. సో అండ్ దెన్ ఇది ఆడిషన్ వచ్చింది. జాబ్ చేసేవాళ్ళ మీరు? అవునండి, జాబ్ Okay. చేశాను. అండ్ అది బికాజ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్. ఇది బ్యాక్ అండ్ సెమీకండక్టర్ డిజైన్ కొంచెం హెక్టిక్ అయింది. సో ఐ కాంట్ మేనేజ్ బోత్ అని. ఇది కొంచెం చాలా ఇష్టం నాకు యాక్టింగ్ అనేది. ఏ వయసులో మీకు అది ఇష్టం అని తెలిసింది? అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక లైక్ వి డిడ్ ఇలా కాలేజ్ ఇంటర్ కాలేజ్ దీనికి ఐ డిడ్ అ పర్ఫార్మెన్స్. బట్ దెన్ అది అప్పుడే స్టాప్ అయిపోయింది. మళ్ళీ థియేటర్స్ స్టార్ట్ అప్పుడు లైక్ ఆ లైవ్ పర్ఫార్మెన్స్ది అదే కిక్ ఉంటుందో అది వేరేలా ఉంటుంది. ఒక్కసారి నలుగురు క్లాప్స్ కొడితే అవును, క్లాప్స్. బట్ అండ్ దెన్ దట్ టు జస్ట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ క్యారెక్టర్, అది నాకు చాలా వావ్, దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై అని అది ఎప్పుడు అనిపించిందో. బట్ బికాస్ ఇండస్ట్రీలో ఎంత అన్సర్టనిటీ ఉంటుంది, Right. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటుంది. సో అందుకే నాకు అంత ధైర్యం రావట్లేదు, లైక్ రాలేదు. ధైర్యం రాలేదు యాక్చువల్లీ టు టేక్ ఇట్ యాజ్ అ కెరియర్. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఓకే, ఎలాగైనా ట్రై చేద్దాం అనేది No problem. ఒక్కసారైనా ట్రై చేయాలన్నది వచ్చి నేను కానీ ఇట్లాగా ఓకే, దట్స్ యువర్ ప్యాషన్, చెయ్యాలని మీకు చాలా గట్టిగా ఉండింది కాబట్టి మీరు క్విట్ యువర్ జాబ్ అండ్ విల్ కమ్ అండ్ యూ డూ. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అన్నానండి, వాళ్ళు ఎందుకు బుద్ధి లేదా, ఎందుకంటే మంచి జాబ్ ఉంది, స్టేబుల్ ఉంది, ఎందుకని బికాస్ వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ ద ఇండస్ట్రీ, హర్డ్ స్టోరీస్, ఎస్పెషలీ అమ్మాయిలకు ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. సో యా, ప్రాబబ్లీ ఇఫ్ దే సీ పేక మెడలు ఇలాంటి ఫిల్మ్స్ చూస్తే వాళ్ళకి ఇంకా లైక్ దే విల్ ఫీల్ హ్యాపీ అని అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఇంకా చూడలేదు. దే హ్యావ్ టు సమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాడ్ కమ్ టు హైదరాబాద్ రీసెంట్లీ. కొంతమంది చూసారు కానీ అమ్మ నాన్న వాళ్ళు ఇంకా చూడాలి. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ లో వాళ్ళు ఎప్పుడు చూస్తారు? క్యూరియాసిటీ. అవును, ఖచ్చితంగా ఉంది. బికాస్ మా అమ్మాయి ముందో షీ లవ్స్ గుడ్ సినిమా. షీ మేడ్ మీ వాచ్ ఆల్ దీస్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ ఏముంటుందో అలాంటి కొన్ని ప్యారలల్ సినిమా షీ మేడ్ మీ వాచ్. ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? నాన్న అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో లైక్ వర్క్ చేస్తారు అనమాట. అమ్మ హోమ్ మేకర్. సో కాదు అంటే ఇప్పుడు నాకు ఇది పర్టికులర్గా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అవడానికి ఒక గట్టి కారణం ఏదో ఉంటుంది, ఏదో ఒక గట్టి డెసిషన్ తీసుకునే టైం అయితే ఏదో ఉంది. దానికి ఒక పర్టికులర్గా ఒక సందర్భం ఉంటుంది. అది ఏంటి అంటే ఒక్క సందర్భం కాకుండా లైక్ లిటిల్ థింగ్స్ హ్యాపెండ్ సార్. సో ద కైండ్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్, లైక్ ఫస్ట్ ఫిల్మ్ లైక్ ఒక 2 ఫిల్మ్స్ నేనేం చేశాను అది ప్యారలల్గా చేశాను. అంటే కొంత 1 month బ్రేక్ తీసుకుని ఆఫీస్లో నుంచి చేశాను. దట్ ఎక్స్పీరియన్స్ చేంజ్డ్ మీ బికాస్ 1 ఫిల్మ్ చేశాను అక్కడ, బ్రాహ్మి అనేది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది అక్కడ అవ్వలేదు. సో అది ఐ హ్యాడ్ టు లెర్న్ సైన్ లాంగ్వేజ్, ఐ హ్యాడ్ టు లెర్న్ గిటార్ లిటిల్ బిట్. ఓకే. సో ఐ లవ్డ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఒక క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయాలి.
బిహేవ్ చేయాలి, అది నాకు చాలా నచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ చేంజ్ మీ. సో వన్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇన్ ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ అదొక పిచ్చి అని చెప్పొచ్చు. లైక్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోతే మళ్ళీ లైక్ యూ కాంట్ గో బ్యాక్ టు దట్ లైఫ్ అని నాకు అనిపించింది. సో ఈ పిచ్చికి టాబ్లెట్స్ అండి టాబ్లెట్స్ లేదు సార్, లైక్ అంటే యూ హావ్ టు జంప్ ఇన్, అంతే వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడికి వచ్చినాక ఓకే బెంగళూరులో 2 సినిమాలు చేశారు. ఆ 2 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవుతాయేమో ఫ్యూచర్లో. ఈ చూడగానే అరే మన అనుష కృష్ణ మంచిగా చేసింది తెలుగులో, మనం కూడా రిలీజ్ చేద్దామని ఒక హోప్ఫుల్లీ అవుతాయేమో, ఇక అవుతాయేమో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాట్ ఈస్ మీకు ఇచ్చిన రివ్యూస్ ఏంటి? మీకు వచ్చిన ఇక్కడ మీ సినిమా చూసినాక మీ గురించి ఎలాగా మాట్లాడుతున్నారు? అంటే కొంతమంది అది ఏం చెప్పారంటే నాకు లైక్ రియలీ హ్యాపీ ఏంటంటే రిలేట్ అవుతున్నారు కథకి. అంటే ఈ వరలక్ష్మి క్యారెక్టర్కి ఎక్కడో చూసినట్టుంది, తెలిసిన వాళ్ళు అనుకున్నా. ఇది నా లైఫ్ లో కూడా జరిగింది. అండ్ కొంతమంది ఇది ఐ హ్యాడ్ దిస్ లైఫ్ బట్ నౌ ఐ మూవ్డ్ ఆన్ అండ్ ఇట్ ఫెల్ట్ అ గుడ్ వాలిడేషన్ ఫర్ మీ. అది నాకు చాలా వావ్ ఇది ఎంత అని అనిపించింది. ఒక మీడియా వాళ్ళ నుంచి ఒక అమ్మాయి చెప్పింది లైక్ నా అమ్మ లైక్ షీ వాంటెడ్ టు స్టార్ట్ కర్రీ పాయింట్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను కూడా మాట్లాడాలనుకుంది ఏంటంటే ఆ కర్రీ పాయింట్ ఐడియా కానీ, అంటే నిజంగా నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళు, కష్టపడి బతకాలనుకునే వాళ్ళు ఎలాగైనా బతకొచ్చు. అవునవును సార్, ఖచ్చితంగా. అంటే వాళ్ళు దానిలో క్వాలిటీగా కష్టపడాలి అంతే. అవునవునవును. కష్టపడతాం అనేది ఏంటి, ఫైనల్గా కష్టపడుతూ వెళ్తే తర్వాత గ్రోత్ పీరియడ్ వచ్చినాక ఎలా అవుతుంది అనేది మీరు క్లైమాక్స్ లో చూపించారు. అవునవును, అది నాకు బాగా నచ్చింది. అవునవును. ఈ పర్టికులర్ మీ మూవీలో పేకమేడల్లో ఇలాంటి స్టోరీస్ మీరు గతంలో ఎప్పుడన్నా విన్నారా? అవును, విన్నాను సార్. ఇప్పుడు నాకు బెంగళూరులో చాలా అంటే 2 చెప్పొచ్చు. నేను ఏంటంటే ఈ హౌస్ హెల్ప్ ఏమున్నారు ఇద్దరికి యాక్చువల్లీ సిమిలర్ స్టోరీస్. ఒక లేడీ ఏముందో షీఈ్ అ ఫంటాస్టిక్ వర్క్ సేమ్ అమ్మాయి కూడా హౌస్ ఇది వస్తే అంటే నాకు ఒకటి లైక్ అమ్మలాగే అనిపిస్తుంది అంతా. లైక్ షీ యూస్ టు కేర్ ఫర్ మీ. షీ హ్యాస్ 3 kids. తనే ఇంగ్లీష్ మీడియం పంపిస్తుంది. హస్బెండ్ అయితే అసలు వర్క్ లేదు, అది ఓకే, లైక్ హీ కెన్ బీ అ హోమ్ మేకర్, టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. నో, హీల్ డ్రింక్. అది తనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. తను దీన్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమున్నారో ఇంకా తిడుతున్నారు, తిన్నే నీ కోసం అన్ని వదిలేసి బెంగళూరుకి వచ్చాడు, అందుకే హీ హాస్ స్టార్టెడ్ డ్రింకింగ్, అందుకే హీ హాస్ బికమ్ ఆల్కహాలిక్. And then after doing all of this also she is getting blamed. She can lead her life alone, but ఏంటంటే సొసైటీ విడిపోయారా, డివోర్స్డ్ అనే ఒక షేమ్, ఆ ఫీలింగ్ రాకూడదు అనే దానికోసం ఉంటారు. అదొకటి. అండ్ ఇంకొక లేడీ కూడా అంతే, షీఈ్ లైక్ కొడతారు కానీ ఇట్స్ ఓకే కదా, అంత నార్మలైజ్ అయిపోయింది.